ఈరోజు కీర్తన 47. ఈ కీర్తనలో మనకి 10 వచనాలు కనబడతాయి. అందులో మనము 2 మాటలను అంటే సారం ఏంటంటే, ఈ 10 వచనాల సారము ఆహ్, మీరేమి భయపడొద్దు భక్తులారా, మీరేం భయపడొద్దు. మీ ఎదురుగా అంటే ఇది పాత నిబంధన వ్యక్తులు గాబట్టి వాళ్ళ శత్రువు రక్తమాంసాలు కలిగినటువంటి వాడు. అంటే ఇంకొక మనిషి రూపంలో కనబడతాడనమాట. అదే మనకైతే మన పోరాటం, మన శత్రువు రక్తమాంసాలతో కాదు. మనం పోరాడినది రక్తమాంసములతో కాదు. అంటే శరీరులతో కాదు అని అర్థం. అయితే ఏదేమైతేనేం, అప్పుడు వారి సంబంధమైన శత్రువు కావచ్చు. ఇప్పుడు మనకు ఆత్మ సంబంధమైన శత్రువు కావచ్చు. ఏమంటాడంటే యెహోవా మహోన్నతుడు. అంటే వీళ్ళందరికంటే గూడా పైనున్నవాడు. రెండో వచనంలో చూస్తాం. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం పైన, భూమి పైన, అధికారుల పైన, నాయకుల పైన, శత్రువుల పైన, మనుషుల పైన, వీరందరి పైన రాజు ఆయన. ఆయన ఆజ్ఞాపించినట్లే వీరు నడుచుకోవాలి. ఆయనకు మించి వీరేమీ చేయలేరు. అంటే ఈ వ్యక్తులను చూసి అప్పుడు మనకి కొన్ని సార్లు భయం కలగొచ్చు. మన అధికారంలో లేతే ఇంకొకరినో. కాపోతే వీరందరికి పైగా దేవుడున్నాడు. కాబట్టి మనం భయపడనక్కర్లేదు. దేవుడు మనకు సహాయమును, ఆశ్రయమునై ఉన్నాడని నిన్నటి కీర్తనలో మనం చూడవచ్చు. కాబట్టి మనం ఆపత్కాలంలో ఆయన సహాయం మనకు. మనకు దుర్గమై ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరి అంటే ఈ టఫ్ పర్సన్‌ని ఎలా జయించాలి అని మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద టఫెస్ట్ పర్సన్ ఆల్సో వీకెస్ట్ పర్సన్ ఇన్ గాడ్స్ మైటీ హ్యాండ్స్. దేవుని యొక్క బలమైన హస్తాల్లో అతనెంత ఏమంటారు దాన్ని, అపోజిట్ పర్సన్ అయినప్పటికి గూడాను ప్రతివాది కావచ్చు, లేపోతే ఏమంటారు దాన్ని, జట్టులో ప్రతి జట్టు కావచ్చు. కాపోతే మన దేవుడు వారికి పైన ఉన్నాడు అని మనం గుర్తించాలి. ఆయన జనములను మనకు లోపరుచును. సో, మనకు లోపరుచును అంటే ఫ్యూచర్‌లో జరగబోయేది. అలాగే ఇప్పుడు మన కింద వాళ్ళేదో దాసులుగా చేయాలని కాదు గానీ, వ శత్రువు ఏమి చేయాలనుకున్నప్పుడు గూడా అది దేవుని యొక్క సావరెనిటీ ఆఫ్ గాడ్స్ కంట్రోల్. అంటే ఆయన యొక్క కంట్రోల్ మించి ఏది జరగదు. మనం కాబట్టి ఆ నిశ్చయత, ఆ సెక్యూరిటీ దేవునిలో మనకుందనమాట. అలా మనకి కొన్ని వచనాలు కనబడుతుంటాయనమాట. సో, మన కొరకు చూడండి ఎంత మన మా యాకోబుకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసియున్నాడు. మనకి ఎఫ్‌సీ పత్రికలో చెప్పబడతదనమాట. ఈ స్వాస్థ్యము గూర్చినటువంటి మనము నిరీక్షణ కలిగి ఉండాలని. ఈ స్వాస్థ్యము ఎటువంటిదంటే ఇది పేతురులో రాసిన పత్రికలో కనబడదు. అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది అని ఉంటుంది. అది పొందబోతున్నాం గాబట్టి, ఈ లోకంలో జరిగే శ్రమల విషయంలో మనము కృంగిపోక, దిగులు చెందక, మన యొక్క అమూల్యమైన విశ్వాసం పరీక్షించబడుతుందని మహానందంగా ఎంచుకోండి. ఎందుకంటే, అక్కడ మనకి ఈ స్వాస్థ్యం ఎలాంటిదంటే వాడబారదు. అంటే ఇక్కడ మనకి ఏదైనా వాడి పారిపోవచ్చు. ఈ లోక ప్రేమలు వాడిపోవచ్చు, లేతే ఆస్తులు కోల్పోవచ్చు. ఇదేదైనా కావచ్చు. అక్షయమైనదంటే ఏంటి? క్షయం కానిది. అది పరలోకమైతే మనకు అక్షయమైందనమాట. అక్కడున్న మనకి ఏది గూడాను అంటే దాన్నెవడు తీసివేయలేడు. దాన్నెవడు దొంగిలించలేడు. కాబట్టి ఈ లోకంలో ఎవడైనా మన వస్తువులను టచ్ చేసినప్పుడు మనం బాధపడిపోవాల్సిన లేదు, కృంగిపోవాల్సిన లేదు. ఎందుకంటే మనకొక స్వాస్థ్యం ఆయన ఏర్పరచున్నాడు. ఇన్‌హెరిటెన్స్. సో, తర్వాత మనం చూసినట్లయితే దేవుడిని స్తుతించండి. ఎందుకంటే ఈయన అందరి పైన మనకి సెక్యూరిటీ ఉంది దేవుడిలో. కాబట్టి దేని గురించి భయపడక, శత్రువుని చూసి భయపడక, శత్రువుని మించిన దేవుడు మనకున్నాడని దేవుని యందు ఆనందించుదాం, దేవుని స్తుతిద్దాం అనేది ఈ కీర్తనలో ఉంటుంది. సో, 8వ వచనంలో దేవుడు చివరగా చూస్తే దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి జనుల ప్రధానులు గూడా ఆయన దేవునికి ఏమయ్యున్నారు? జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడాయన. అంతా గూడా ఆయన అన్ని జనులకి ఇప్పుడు ఎవరైతే అన్ని జనులుగా ఉన్నారో వారికి గూడా రాజు ఆయనే. ఆయన అధికారం చొప్పున, ఆయన ఆజ్ఞల చొప్పున వారు నడవాల్సిందే. అంటే ఆయనకు మించి వీరేమీ చేయలేరు. రాజు అంటే కింగ్. హి ఈస్ ద సుప్రీం పవర్ ఆఫ్ ద కింగ్‌డమ్. ఒక రాజ్యంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అధికారం రాజుకే ఉంటుంది. ఆయనే ఆ రాజయ్యున్నాడు. కాబట్టి ఏ మనిషిని చూసి గాని, ఏ వస్తువుని, ఏ ఆత్మను చూసి గూడా మనం భయపడనవసరం లేదు. ఆ రాజు ఈరోజు మన రాజు. అలాగే ఆ రాజు మనం చెప్పొచ్చు, "ఆ రాజు నా రాజు."
ఆ రాజు నా తండ్రి అయ్యున్నాడు. నన్ను ప్రేమించే తండ్రి అయ్యున్నాడు. నా స్నేహితుడై ఉన్నాడు. నా సహోదరుడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంటే దాని అర్థము, ఆయన ఫుల్ పవర్స్, అథారిటీతో ఆయనకివ్వబడిందని. అంటే ఒక సింహాసనం మీద ఎవరుంటే మనం వీ కెన్ అండర్‌స్టాండ్. ఇప్పుడు సీఎం, పీఎం వాళ్ళకొక చైర్స్ ఉంటాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ సీట్. ఆ సీట్‌లో ఎవరు కూర్చుంటారో వాళ్ళకే అధికారం ఉంటది. ఆ అక్కడ ఆ సింహాసనానికి ఆ పవర్ ఉంటది. లైక్ మన డైరెక్టర్, మన భాషలో మాట్లాడాలంటే చైర్మన్. ఆ సీట్‌లో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి చాలా వాళ్ళకి మాత్రమే పవర్స్ ఉంటాయి. కాబట్టి అలాగు అదే దేవుడే ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. కనుక మనం ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓవరాల్‌గా ఒక్క లైన్‌లో చెప్పాలంటే అందరికి పైగా దేవుడున్నాడు. మన ఈ లోకంలో ఏ ఒక్కరిని చూసి గూడా, పరిస్థితిని చూసి గూడా భయపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్.